నమస్కారం గురుగారు. కీర్తి గారు నమస్కారం అండి. గురుగారు, ఉగాది విశిష్టత ఏమిటి? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు. మనకి ఉగాది అంటే ఏంటి? మనకు ఆ పేర్లోనే ఉంది యుగ ఆది. యుగం అంటే మనకి మిలియన్, ఒక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆది అంటే బిగినింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే న్యూ ఇయర్. ఓకే, మనకి డిసెంబర్ అయిపోయిన జనవరి ఎలా వస్తుందో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారం, ఓకే, హిందూ క్యాలెండర్ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఇది మనకి ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి చాలా బాగా ఆంధ్రాలో చేస్తారు, అంతకంటే ఇంకా బాగా కర్ణాటకలో ఇంకా బాగా చేస్తారు, చాలా బాగా ట్రెడిషనల్గా చేస్తారు. వీటితో కాకుండా తెలుగు వాళ్ళు కన్నడగాలతో కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్లో కూడాను ఇదే పేరుతో మోరార్లెస్ చేస్తారు. ఇదేంటంటే మనకి చైత్ర మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందు అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం రోజు నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి పూర్వకాలంలో దాదాపు శాతవాహనం అప్పుడు డిసైడ్ చేశారు, ఇక్కడ నుంచి ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, శాతవాహన అని చెప్పేసి అక్కడ నుంచి ఆ యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఇందులో మీరు ఈ ఉగాది యొక్క విశిష్టత న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చాలా మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. అందులో వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా ఉండటము, రాశి ఫలాలు తెలుసుకోవటము, అలానే ఉగాది పచ్చడి చేయటము. ఓకే, ఎందుకంటే జీవితంలో మనకి మంచి చెడు కలిసి ఉంటాయి. సో మనం ఈ మంచి చెడుల్లో కూడా ఆనందంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ కింద మంచి చెడులు మనకు టచ్ చేయకూడదు. సో అందుకని ఒక గుర్తుగా మనకి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం, ఇప్పుడు మనం రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. సో ఈ సంవత్సరం యొక్క పేరును బట్టే ఆ సంవత్సరంలో ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. మీరు గనుక చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. మీరు గనుక బాగా గమనించారనుకోండి, మనకి చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయి వెళ్ళిపోవటం అంటే ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారు. అలానే రాజకీయ నాయకులు కూడా ప్రజల మీద కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, అందుకనే కదా వాళ్ళు ఓడిపోయేది. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ప్రకృతి కూడాను చాలా చోట్ల మనకి తుఫాన్లు వచ్చినాయి, తర్వాత యుద్ధాలు చాలా ఎక్కువ మనకి జరిగినాయి. మనకి ఇంటర్నేషనల్గా చూసుకున్నా కానివ్వండి, అలానే కాలిఫోర్నియాలో అడవులు తగలబట్టడం కానివ్వండి, మనకి యుక్రెయిన్ వార్ కానివ్వండి, తర్వాత రష్యా, దాంతోపాటు మనకి హమాస్ టెర్రరిజం అని కానివ్వండి, ఇజ్రాయెల్ వార్లు కానివ్వండి, అలానే మనకి బంగ్లాదేశ్లో కూడా చూసాం, ఉన్న గవర్నమెంట్ పోయేసి కొత్త వాళ్ళు రావటము, అలానే అక్కడ హిందువులను చాలామందిని ఊచకోత వేయటము, ఇదంతా కోపం అండి. గమనించారా? ఈ సిరీస్ అవి ఎక్కడ ఆగలేదండి, లాస్ట్ వరకు కూడా జరిగిందండి. సో ఈవెన్ మనకి అగ్ని ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. అంటే ఏంటంటే నేచర్ మన మీద, మనుషుల నేచర్ మీద, ప్రభువులు పాలకుల మీద, పాలకులు ప్రభువుల మీద, ప్రజల్లో వాళ్ళకి చాలా ఒకళ్ళ మీద కోపం ఉండేది. ఇది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ మనకి మారుతూ ఉంటుందండి. మనకేంటంటే పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా ఇద్దరు అరుచుకున్నా, లేదంటే పక్కన వాళ్ళు అరుచుకున్నా, పెద్ద మనుషులు వచ్చి సయోధ్య కుదురుస్తారు. మనం అంతా లెగిసి ముఖాలు చూసుకుంటూ ఉండాలి, ఎంతకాలం పోట్లాడుకుంటాం, ఇదన్నీ వదిలేసి మనం బాయి కలుద్దాం, లేదంటే మనం చుట్టాలము, మనంతా ఒక ఊరు వాళ్ళము, ఎందుకు కలుసుకోవటం అని ఒక సయోధ్యగా కుదిర్చి చక్కగా ప్రాబ్లమ్స్ ఏంటంటే వదిలేసి ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ముందుకు పోండి, సర్దుకొని పోండి అని చెప్తూ ఉంటారు కదండి. ఆ సిచ్యువేషన్ విశ్వవసు నామ సంవత్సరం. సో విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే సంపద, ఐశ్వర్యం. ఇంకా ఏం చెప్తారంటే వసు అంటే యంగ్ అమ్మాయి అనమాట, కన్య. ఇలా ఏ ప్రకారం అంటే నివాసం కూడా చెప్తారు. సో వసు అంటే నివాసం కూడాను. విశ్వం అంతా పెద్ద నివాసం మనలో ఉంటున్నాం. ఎందుకు చిన్న వాటి దగ్గర గొడవ పడతారు? ఈ విశ్వం అంతా మనతో ఉంది. ఈ విశ్వంలో చాలా గొప్ప గొప్ప శక్తులు మనకున్నాయి, సంపదలు మనకున్నాయి, ఆపర్చునిటీస్ మనకున్నాయి. వాటిని పక్కన పెట్టుకొని చక్కగా అందరం కలిసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్రపంచానికి వెళ్ళిపోదాము. మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దాని ముందు క్రోధినామ సంవత్సరం, ఇలా మనకి మన మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. మనిషికి ఆయుష్ 120 సంవత్సరాలు. సో ఏమిటవుతుందంటే మనకి 60 సంవత్సరాలకు పేర్లు ఉంటాయండి. మనం ఎప్పుడైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన దానికి షష్ఠి పూర్తి అంటారు. సో మనకి ఆయుష్, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కలియుగంలో 120 సంవత్సరాలు. షష్ఠి పూర్తి ఎప్పుడైతే ఫస్ట్ 60 కాగానే మళ్ళీ రెండో సైకిల్ రిపీట్ అయిపోతుంది, అంతటితో ఆయుష్ అయిపోతుంది అనమాట. అయితే ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? సో మనకి ఏం చెప్తారంటే, నారద మహర్షికి 60 మంది పుత్ర సంతానం అంటారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చంపబడతారు. దాంతో నారద మహర్షికి పుత్రశోకం వచ్చేసి ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం జపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నేను నీ నామాన్ని ఎంతగా జపించాను, నాకు ఈ పుత్రశోకం ఏంటి అని చెప్పేసి రోధిచ్చేస్తారనమాట. దానితో విష్ణుమూర్తి కరుణ చెంది సో అయ్యింది ఏదో అయిపోయింది. అయితే ఇదంతా మంచిగా జరిగింది. ఇక నుంచి నీ పుత్ర సంతానము ఈ కలియుగం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు వచ్చేసి రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళు సృష్టి ఉన్నంత కాలము
60 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగు వాళ్ళ పేరుతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సంవత్సరానికైతే అధిపతిగా ఉంటారో ఆ సంవత్సరం వాళ్ళ యొక్క పేరుతో పిలుస్తారు. వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రకృతి అంతా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చి వెళ్ళిపోతారండి. అందుకని ఇప్పుడు మనం ఈ పిలుచుకొని 60 సంవత్సరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు నథింగ్ బట్ నారద మహర్షి యొక్క సంతానానికి ఉన్న పేర్లండి. విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? కీర్తి గారు, మనకి ఇప్పటిదాకా విశ్వవసు నామ సంవత్సరం యొక్క విశిష్టత చెప్పుకున్నాము. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా వృశ్చిక రాశి కింద వస్తారండి. మనకి కంద ఆదాయ వ్యయ ఫలాలు చూసుకుంటే ఇందులో ఆదాయం వీళ్ళకి 2, వ్యయం 14 ఉంటుంది. ఖర్చు బాగా ఎక్కువ కట్టుకొచ్చేస్తుంటారు అనమాట. రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఓకే, ఇది బాగుంది గురు, ఇది బాగుంది. సో వీళ్ళకి ఇంకా డీటెయిల్స్కి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ చెప్పుకునే ముందు గ్రహస్థితి కనుక చూసుకుంటే శని సంచారం మీనరాశిలో, తర్వాత గురు సంచారం మిథున రాశిలో ఉంటుంది. తర్వాత రాహుకేతువులు వచ్చేప్పటికి కుంభరాశిలోను సింహరాశిలోను మే 14న మే 18న మారుతూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహం యొక్క స్థితి ఒక రకంగా చెప్పుకుంటే ఇంతకు ముందుతో పోలీసులకు చాలా బెటర్గా ఉంటుంది. నేను కూడాను ప్రతి 10 కాల్లో మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఒక 2 కాల్స్ వచ్చేటప్పటికి కర్కాటక రాశి నుంచి వస్తాయండి. 2 కాల్స్ వచ్చేటప్పటికి నాకు వృశ్చిక రాశి నుంచి వచ్చాయండి. ఇందులో కూడాను అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళు నాకు ఎక్కువ కాల్ చేస్తూ ఉండేవాళ్ళండి. సో అది రీజన్ చెప్తాను ఎందుకు ఎక్కువ మంది నాకు కాల్ చేస్తానంటే, ఫస్ట్ మనకి ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఒక సమరీలాగా మనం కనుక చూసుకుంటే, వీళ్ళకి శని, గురు, రాహు, కేతులు, వీళ్ళకి 5th హౌస్లో శని, 8వ ఇంట్లో గురువు, 4వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ధన, సుఖ, భ్రంశం, రోగం, వైరం అని చెప్తారు. అంటే మనం సింపుల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ధనం విషయంలోనూ సంతోషం విషయంలో అంత చక్కగా ఉండదు. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఓవరాల్గా సమ్మరీ కనుక మనం చూసుకుంటే. అయితే శని వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల ఓవరాల్గా కనుక చూసుకుంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి. అయితే మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి లాస్ట్ 2.5 years వీళ్ళకి అర్ధ అష్టమ శని నడిచిందండి. మీకు ఇందాక చెప్పినాం కదా, నాకు 2 phone calls ఇందాక కర్కాటక రాశి నుంచి వస్తే ఈ రాశి నుంచి కూడా ఒక 2 వచ్చిండేవి. ఇందులో వీళ్ళకి ఎందుకు ఎక్కువ ప్రాబ్లమ్స్ నాకు చెప్పేది ఏంటంటే, భార్యాభర్తల మధ్య గడబాటు, ఈ బంధువులతో గొడవ, బంధువులు వీళ్ళని చీట్ చేయటం, లేదంటే భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవ. మీరు నమ్ముతారో లేదో 70 years ఓల్డ్ పర్సన్ కూడాను వాళ్ళ మిస్సెస్ ఈ ఏజ్లో ఆయన మీద డైవర్స్ కేసెస్. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని వ్యాపారంలో విపరీతమైన లాస్. ఒక అతను ఆల్మోస్ట్ 9 కోట్లు నష్టపోయాడండి. కొంతమంది అయితే భార్య భర్తలు విపరీతంగా విడిపోయారు. వాళ్ళు యుఎస్ నుంచి హస్బెండ్ ఏమో దుబాయ్ వెళ్ళిపోయాడు, ఏమి ఎక్కడుంది, నోయింగ్లీ సపరేటెడ్ అండి. ఇలా చాలా విషయాలు జరిగినాయి అనమాట. అంటే బేసికల్గా కుటుంబము, సుఖస్థానము, ఇవన్నిటికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువ వచ్చేసినాయండి. అయితే ఆ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడతారండి. అంత కఠినమైన బాధలు ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే అంత బాగా ఉండదు. చాలా బాగా బ్రీతింగ్ స్పేస్ వచ్చేస్తుంది. అంటే ఇబ్బంది పడిపోయే ప్రాబ్లమ్స్ నుంచి కంట్రోల్ అయ్యే ప్రాబ్లమ్స్లోకి వచ్చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేయాలి, మిస్ గాన్. ఈ సంవత్సరం ఊరటగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చినా మనం వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతాం. మనం వీ కెన్ మేనేజ్ అండి. ఈ టైపు మనకి వచ్చే ఒక అష్టమ శని నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది అనేది ఒక హ్యాపీనెస్. అంత ఆ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇవి నెగ్లిజిబుల్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవాలి. మనకు చెప్తారే మహర్షులు ఏం చెప్తారంటే అండి, సంస్కృతంలో 5th హౌస్లో కనుక శని ఉంటే ఒకటి అర్ధాశంశ నుంచి రిలీఫ్, అదొక హ్యాపీ న్యూస్తో పాటు ఈయన ఏం చేస్తారంటే కార్యహాని, తర్వాత మనస్తాప, జ్ఞాతివాజ్యం కలాహం, హీన స్త్రీ సంభోగం, సంతాప, పశ్చమస్తే భవేత్ శను. 5వ ఇంట్లో కనుక శని ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఆ పనిలో ఆటంకాలు వచ్చి చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్నాదమ్ములతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా బయట వాళ్ళు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు గమనించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అదే అంటారు చూడండి, కొత్తగా రెక్కలు వచ్చిన పక్షి ఎలా పడితే ఎగిరిపోతుంది. కాబట్టి వీళ్ళు అర్ధాశంశ నుంచి బయటకు రావడంతో వచ్చి టూ మచ్ యాంబిషన్స్, టూ మచ్ హ్యాపీనెస్ వచ్చేసి
వీళ్ళకంటే తక్కువ క్యాడర్ ఉన్న వాళ్ళతో సవాసం చేసి వాళ్ళతో కలిసి చేయకుండా పనులు చేసి తర్వాత బాధపడతారు. ఇది జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఎక్కువగా ఉంటుంది, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఎందుకంటే సత్సంగ్ అంటారు, దుత్సంగ్ అంటారు అనమాట. మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ పర్సన్ యొక్క మైండ్ మన మీద ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. మనం చెడ్డవాడితో కలిసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఏదో ఒక టైంలో మళ్ళీ మనం బాధపడాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది. మనకి మంచి వాళ్ళతో కలవాలంటే కష్టం, వాళ్ళు బిజీగా ఉంటారు, కానీ కష్టమైన వాళ్ళతో కలిస్తే చివరికి మనకి మంచిగా జరుగుతుందండి. అందుకని వీళ్ళకి ఇది ఒక కాషన్ అండి, ఇది ఒక ప్రికాషన్ అని చెప్పుకోవాలి. ఇది మనకి ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ బయట నుంచి వచ్చినాయి, ఈ సంవత్సరం ఏళ్ళ నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మన నడవడికి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. అయితే సెకండ్ హౌస్లో దృష్టి ఉండటం కూడా డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్, కొంచెం ధన నష్టం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. దీని గురించి ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయం గురించి. అంతేకాకుండా వైఫ్ విషయంలో కొంచెం గొడవలు అయ్యి వైఫ్కి రిలేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళు స్వయం కృతాపరాధం ద్వారా ప్రాబ్లం తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. వీళ్ళు కనుక జాగ్రత్తగా ఉంటే వీళ్ళు ఎవరేం చేయలేరు. అయితే మనకి గురువు వచ్చేటప్పటికి 8th హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా ఒక రకంగా మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలండి. ఫస్ట్ వీళ్ళకి 8th హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, చోర అగ్ని నుపభ్రీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమస్తే భవేద్ గురువు అని చెప్తారంట. గురువు కనుక 8th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటేనండి, నిష్ఠూరంగా మాట్లాడుతుంటారు. ఇదేముంది అని క్యాజువల్గా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాహసోపేతంగా అంటే క్రోధంగా విపరీతంగా కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. ఇది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతేకాకుండా గాత్ర గాంభీర్య నాశనం, వాళ్ళకి అప్పటిదాకా బాగా డిగ్నిటీగా ఒక కింగ్ లాగా నడిచిన వాళ్ళు ఒక సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి దొంగల వల్ల అగ్ని వల్ల ప్రమాదం ఉందండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇంట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా గ్రోత్ ఉంటుంది, ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది. 12th హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి ఖర్చులు అవుతాయి, బట్ అవి శుభకార్యాల గురించి ఖర్చులు అవుతాయి. శుభమూల కృత్ వ్యయం అని చెప్తారన్నమాట. అంటే శుభమూలం ద్వారా వాళ్ళకి ఎక్కువ ఖర్చుల అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మనకి ఏం చెప్తామంటే వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి ఒక 60% ప్రతికూలంగా ఉన్నారు, ఒక 40% మాత్రం అనుకూలంగా ఉన్నారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం చాలా ఉందండి. అయితే వీళ్ళకి రాహు 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, రాహు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాలు బాగున్నా వీళ్ళు బాగాలేనట్టు ఫీల్ అయిపోతుంటారు. సో వీళ్ళంతా చాలా బాగుంది, పెయింట్ ఎక్కడో బాగలేదు, వాళ్ళ మైండ్ అంతా పెయింట్ మీద ఉంటుంది. పెయింట్ బాగలేదని చెప్పేసి అన్నీ బాగుంటాయి, మంచి లగ్జరీ కారు కొంటారు, ఏదో ఒకటి బాగుండదు, అందులో ఒక స్టిక్కరింగో ఏదో దాంతో బాధపడుతూ ఉంటారు అనమాట. బాగున్నది బాగలేదని ఫీలింగ్ వచ్చేస్తుంటే అవి కానీ సుఖానికి సంబంధించిన కంఫర్ట్కి సంబంధించిన విషయాలు బాగానే ఉంటుంది, కానీ బాగాలేని ఫీల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి మనకి మహర్షుల శ్లోకాలు ఏం చెప్తారంటే, చిత్తభ్రంశం అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది అంటే విజువలైజ్ చేసుకునే అవకాశం, దాంతో బాగా ఫీల్ అయిపోతుంటారు. కాబట్టి యోగా మెడిటేషన్ చేయడం చాలా అవసరం. అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ మూలచ్చ భయప్రదం, వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళు చాలా గుర్తుపెట్టుకోవాలి. జెంట్స్ అయితే కనుక లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఏదో ఒక విషయంలో భయం కొలిపే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేసేటప్పుడు అనవసరమైన అపవాదులు వస్తుంటాయి. చాలామంది కార్పొరేట్ కంపెనీలు కూడా చూస్తూ ఉంటారు అనమాట. ఇచ్చారు రకరకాల కంపెనీలు వెళ్ళిపోతాం, అప్పటిదాకా బాగుంటారు, ఉన్నట్టు తర్వాత కంప్లైంట్ వెళ్ళిపోతుంది. ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. C-level పీపుల్, మిడ్-లెవెల్ పీపుల్, మేనేజర్ లెవెల్ పీపుల్, రాజకీయ నాయకులు, వాళ్ళకి కొంచెం ఇలాంటి ఏమంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానివ్వండి, మనకి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు, అవి కొంచెం కేర్ఫుల్గా. అంతేకాకుండా గమనే కార్యనాశనం వీళ్ళు కనుక అటు ఇటు తిరిగి ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది మనకి వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఉండబోయే సిచ్యువేషన్. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా ఉన్నా కానీ వీళ్ళకి మెయిన్ జాగ్రత్తగా ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఓకే గురుగారు, నక్షత్రాల పరంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇందులో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ధనలాభం బాగుంది, రాజ్యపూజ్యం అందరి నుంచి గౌరవం పొందే అవకాశం మంచిగా ఉందండి. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఏమో చక్కగా ఉంటారు. సో ఒక రకంగా చూడాలంటే మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఆ పరిస్థితి నుంచి బయటపడి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. దేహ పీడనము, మరణతుల్యం. ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక ప్రాజెక్టు, ఒక విజన్ ఏదైనా పెట్టుకున్న వాటిని అది డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డీలా పడిపోకూడదు.
వీళ్ళకున్న శరీరం వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి సంపదలు వస్తాయి, సర్వజన పూజ్యము, ధనము, లాభము, సుఖము, హెల్త్ అంతా బాగుంటుంది. వీళ్ళకి దేహ పీడనము, మరణతుల్యం ఈ రెండే ఉంటుంది. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి హెల్త్ కూడాను కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ తర్వాత హెల్త్ బాగుంటుంది. సర్వజన పూజ్యము, సంపదలు ఉంటాయి, సంతోషంగా ఉంటుంది. వీళ్ళకి దేహ పీడనం ఇది కూడా ఉండే శరీరం మీద వీళ్ళకి బాధిస్తుంది. సో ఈ విషయాలు, ఈ కొంచెం విషయాలు తప్పితే మిగతా విషయాలు చాలా బాగుందని చెప్పేసి ఒక మంచి ఇయర్ని వీళ్ళు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి కొంచెం చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే గురుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం తెలియజేయండి. వీళ్ళకి 8th హౌస్లో గురువు ఉండటం వల్ల, గురువు 8th హౌస్లో ఉండటం వల్ల ధనానికి కానివ్వండి, జ్ఞానానికి కానివ్వండి, తర్వాత బాసుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టం గురువు మంచిది కాదండి. అంటే గురువు వచ్చేటప్పుడు మనకి అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. ఎవరైనా కానీ కార్పొరేట్ కంపెనీలో చేస్తున్నా, పొలిటిక్స్లో చేస్తున్నా, రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ టీమ్ ఉంటారండి. వాళ్ళందరినీ మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలి. గురువు వీళ్ళకి బలం లేకపోవడంతో ఈ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ చేసే స్కిల్స్ చాలా తగ్గిపోతాయి. గురు బలాన్ని వీళ్ళు చాలా పెంచుకోవాలి. గురువారాలు కొంచెం నియమంగా ఉండటం, తర్వాత ఎల్లో కలర్ వస్తువులు వాడటం, పులిహార లాంటివి ఎవరికైనా దానం చేయటం. అంతేకాకుండా మేధా దక్షిణామూర్తిని మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండలో కొండ మీద ఉన్న ఒక దక్షిణామూర్తికి ఒక గుడి అంతా ఉందంటే అది ఒక్కటే, ఇంకెక్కడ లేదండి. ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. అక్కడ వాళ్ళు గుడికి వెళ్ళటం, అభిషేకం చేయించుకోవటం, అక్కడ బృహస్పతికి సంబంధించిన హోమం కూడా చేస్తారు. ఆ హోమం చేయించుకోవటం, ఇవన్నీ చేస్తే గురువుకి సంబంధించిన విషయాలన్నీ బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు కొంచెం యాన్షియంట్ స్క్రిప్చర్స్ని, పెద్దవాళ్ళని కలవటం, ఏదైనా పని చేసుకునే ముందు ఒక గురువు లాంటి వ్యక్తిని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, లేదంటే జ్యోతిష్కుని కలవటం, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి గురు బలం పెరిగి బాగుంటారనమాట. అంతేకాకుండా వీళ్ళకి రాహు కూడాను కొంచెం ప్రాబ్లమ్స్ 4వ ఇంట్లో ఉండి కలగజేయటం వల్ల చిత్తభ్రంశం. అందుకని దుర్గాదేవిని కనుక ధ్యానం చేయగలుగుతారు. దుర్గా సప్తశతిలోకి శ్లోకం చదివినా కానీ, విజయవాడ కనకదుర్గమ్మని విజిట్ చేసినా కానీ, దర్శించుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుంటుందండి. అన్నీ బాగుంటుంది కాబట్టి కొంచెం మనకి వీళ్ళకి మరణ తుల్యము, మృత్యం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంతమందికి వాళ్ళకి కనుక దశలు, అంతర్దశలు ఇంకా ప్రతికూలంగా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా అమృత మృత్యుంజయ మంత్రం జపించినా, లేదంటే హోమం చేయించుకున్నా కానీ, లేదంటే ఆయుష సూక్తం అని ఉంటుంది, వేద ఆశీర్వాదం తీసుకున్నా కానీ, వేద బ్రాహ్మణులు కొంతమందిని పిలిచి వేద పారాయణం చేయించుకుని ఆశీర్వాదం చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.